అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది తమిళనాడులో చాలా ఫేమస్గా తింటారు. పైనాపిల్తో చేసిన ఈ రవ్వ కేసరి వచ్చేసి 12 గంటలైనా సరే అదే సాఫ్ట్నెస్తో, అదే మృదువుగా, అదే స్వీటు, అదే రుచిగా సూపర్గా ఉంటుందండి. చేయటం కూడా చాలా సులభం అండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 కప్పుల దాకా నీళ్ళు పోసుకోవాలండి. ఇక్కడ నేను ఒకే కప్పు కొలతలతో చూపిస్తున్నాను. ఇది కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. స్వీట్ కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే, ఎక్కువసేపు ఉండాలంటే కొంచెం నీళ్ళు అనేది ఎక్కువ పోసుకోవాలి. ఈ నీళ్ళంతా బాగా మరిగించుకోవాలండి. ఈ లోపల ఇంకో స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా ఉప్మా రవ్వ తీసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా కొంచెం వేయించుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని సన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి, ఆ పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై చేసుకున్నారంటే రవ్వ అంతా బాగా ఫ్రై అయ్యి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నెయ్యి కూడా ముందే వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే అంత సాఫ్ట్గా ఉండదు. కానీ ఆయిల్ వేసుకొని చేసుకుంటేనే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువసేపు కూడా అదే సాఫ్ట్గా, అదే మృదువుగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయాలి. ఇలా రవ్వ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కాచి పెట్టుకున్నట్టు నీళ్లు మొత్తం ఇందులో వేసుకోవాలి. నీళ్లు పోసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి పోసుకోండి, ఎందుకంటే అవి ఎగురుతాయి కదా, ఆవిరంతా జాగ్రత్తగా పోసుకోవాలి. మొన్న ఈ మధ్య గెట్ టుగెదర్కి ఈ స్వీట్ రెసిపీ చేసుకొని పోయినానండి. అందరూ తెచ్చిన దానికన్నా ఈ స్వీట్ రెసిపీ మాత్రం చాలా ఇష్టపడి తిన్నారు. చేసుకొని పోయింది మొత్తం నాకేశారు. తమిళనాడు నుండి వచ్చిన మా ఆంటీ దగ్గర ఇది నేర్చుకున్నానండి. తమిళనాడులో ఎక్కువగా ఈ స్పెషల్ రెసిపీ చేసుకొని తింటారంట, ఏదన్నా ఫంక్షన్స్ కానీ పార్టీలకు కానీ. అందుకే నేను కూడా తీసుకెళ్ళాను, మీకోసం కూడా ఒకసారి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ నీళ్ళలో పోసుకొని ఇందులో వేసుకోవాలండి. కొంచెం పైనాపిల్ కలర్ వచ్చేదానికి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. అలాగే ఇందులోకి 1 కప్పు రవ్వకి 1.25 కప్పు దాకా చక్కెర వేసుకుంటున్నానండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు చూసుకొని వేసుకోండి, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఇంకో కొంచెం వేసుకొని 1.5 దాకా వేసుకొని కూడా చేసుకోవచ్చు. మీ తీపికి తగ్గట్టుగా మీరు చూసుకొని వేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ చక్కెర అంతా రవ్వలోకి బాగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు 1 కప్పు దాకా సన్నగా కట్ చేసినట్టు పైనాపిల్ ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి అంతా బాగా కలిపేయండి. కొంచెం గట్టి పడేంత వరకు బాగా కలపండి, చేయి వదలకుండా. ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత ఈ సమయంలోనే మనం నెయ్యి వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం ఫ్లేవర్గా ఉండేదానికి పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నానండి, ఒక 1/4 టీ స్పూన్ దాకా. ఇది మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. వేసుకున్నారంటే టేస్ట్ అనేది ఇంకా బాగా ఎత్తిస్తుంది, బాగా మంచి వాసనగా తినేదానికి కూడా బాగుంటుంది. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం డ్రై నట్స్ అనేది వేసుకుందాం. దానికోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి పోసుకోండి. నెయ్యి వేడయ్యాక ఒక 20 జీడిపప్పు పలుకులను వేసుకొని బాగా ద్వారగా వేయించుకోవాలండి. ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఎండి ద్రాక్ష కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా ఒక 5 సెకండ్ల పాటు జస్ట్ అలా వేయించుకున్నారంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న దాన్ని ఇప్పుడు మనం కేసరిలో మార్చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా బాగా కలిపేయండి. నెయ్యి వచ్చేసి స్టార్టింగ్లోనే పోసుకున్నారంటే కొంచెం గట్టి పడిపోతుంది తొందరగా. స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆఖరిగా కొంచెం నెయ్యి వేసుకున్నారంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అదే సాఫ్ట్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసి సర్వ్ చేసుకొని తినటమే. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. ఇది మీకు సాయంకాలం వరకు కూడా ఇదే సాఫ్ట్నెస్తో ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది టేస్టు. ఒక్కసారి ట్రై చేశారంటే పదే పదే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. తమిళనాడులో ఫేమస్ అయినట్టు ఈ పైనాపిల్ రవ్వ కేసరిని ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.